రవి ప్రకాష్ సిలికానాంధ్ర ఆసుపత్రి కూచిపూడి సూపర్ స్పెషాలిటీ వైద్య సేవలు పూర్తిగా ఉచితం. ఉడికిందా లేదా మొత్తం పట్టుకోవాల్సిన అవసరం లేదు, ఒక్క మెతుకు పట్టుకుంటే చాలు అని చెప్పేసి అంటారు. మన గెలుపు ఈ రోజు ఈ ప్రజానికాన్ని చూస్తే డెఫినెట్ అని చెప్పేటువంటి విషయం మనందరికి కూడా స్పష్టంగా అర్థమైంది. అవనగడ్డ నియోజకవర్గంలో కనీ విని ఎరిగినటువంటి ఈ ప్రజానికం మొత్తం కూడా ఈ రోజు ఇక్కడికి వచ్చారంటే ఫ్యాన్కున్నటువంటి 3 రెక్కలు ఇరిగిపోయినట్టే అని చెప్పేసి ఈ సందర్భంగా మీకు మనవి చేస్తా ఉన్నారు. మీరు ఇదే ఉత్సాహంతో ఈ 20 రోజులు పనిచేయండి, బ్రహ్మాండంగా నేను బుద్ధప్రసాద్ గారు ఇద్దరం గెలుస్తామని చెప్పేసి ఈ సందర్భంగా మీకు మనవి చేస్తా ఉన్నాను. పోస్టుని అతి త్వరగా కంప్లీట్ చేపిద్దాం. మీ అందరికీ తెలుసు 4,000 కోట్ల రూపాయలు కేంద్ర ప్రభుత్వం నుంచి తీసుకొచ్చి పోర్టు బ్రహ్మాండంగా డెవలప్ అవుతా ఉంది. ఉద్యోగ అవకాశాలు వస్తాయి, యాన్సిలరీ యూనిట్లు పెట్టిద్దాం. తప్పకుండా కొన్ని వేల మందికి ఉద్యోగాల అవకాశాలు ఇచ్చేటువంటి బాధ్యత చంద్రబాబు నాయుడు గారు చెప్పారు, పవన్ కళ్యాణ్ గారు చెప్పారు. ఒక పార్లమెంటు సభ్యుడిగా నేను కూడా పనిచేసి ఈ యొక్క మచిలీపట్నం చుట్టుపక్కల ఉన్న ప్రాంత ప్రజానికానికి అవసరమైనటువంటి ఉద్యోగ అవకాశాలు కల్పిద్దామని చెప్పేసి మొట్టమొదటిగా మీ అందరికి కూడా నేను మనవి చేస్తా ఉన్నాను. రెండోది, మరి ఈ అవనిగడ్డ ప్రాంత ప్రజానికానికి ఎప్పటి నుంచో కోరిక, మచిలీపట్నం నుంచి రేపల్లె రైల్ని తప్పకుండా వచ్చే 5 సంవత్సరాల్లో ఈ పోర్టు డిపిఆర్ ఏదైతే ఉందో మరి వాళ్ళ దగ్గరనే మన స్టేట్ గవర్నమెంట్ నుంచి ఎక్కువ వాటా ఏదైతే ఉందో 500 కోట్ల రూపాయలు వాళ్ళ దగ్గరనే రుణం తీసుకొని సెంట్రల్ గవర్నమెంట్ నుంచి రావాల్సినటువంటి 1000 కోట్లు రప్పించి మీ చిరకాల వాంఛ తప్పకుండా నెరవేరుద్దాం అనేటువంటి విషయాన్ని సందర్భంగా మీకు మనవి చేస్తా ఉన్నాను. ఇదే విషయం మొన్న నేను చంద్రబాబు నాయుడు గారితో మాట్లాడితే, అవును బాలశౌరి చెప్పిన మాట కరెక్ట్, మరి ఈ తప్పకుండా రైల్వే లైన్ కంప్లీట్ చేద్దామని చెప్పేసి వారు కూడా హామీ ఇచ్చారు, పవన్ కళ్యాణ్ గారు కూడా హామీ ఇచ్చారనేటువంటి విషయాన్ని సందర్భంగా మీకు మనవి చేస్తూ, కృష్ణా డెల్టాని ఎప్పుడైనా సరే 365 రోజులు కాపాడుకోవాలంటే పోలవరం నుంచి మనకి 200 టీఎంసీ కృష్ణాలో కలపాలి. మనం రాగానే పోలవరం ప్రాజెక్ట్ ని కంప్లీట్ చేద్దాం, తీర ప్రాంతంలో ఉన్నటువంటి మంచినీటి సమస్యని కంప్లీట్ చేద్దాం. రైతుల సంక్షేమం గురించి నేను, బుద్ధప్రసాద్ గారు, అలాగే నారాయణ గారు ఎప్పుడు ఆలోచించేటువంటి వ్యక్తులు రైతు సంక్షేమం కోసం, అగ్నికుల క్షత్రియుల కోసం, అదే రకంగా బీసీ కమ్యూనిటీస్ కోసం, ఎస్సీల కోసం తప్పకుండా పనిచేసి మనం అందరం ఒక ఏకతాటిపై నిలబడి గాజు గ్లాస్ పై 2 ఓట్లు వేసి బుద్ధప్రసాద్ గారిని నన్ను మంచి మెజార్టీతో గెలిపించమని మీ అందరిని ప్రార్థిస్తూ సెలవు తీసుకుంటున్నాను. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.